వినుకొండలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పాత మార్కెట్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం చేసిన సేవలను జీవి కొనియాడారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఆయన అకుంఠిత దీక్ష, నిస్వార్థ సేవలు మనందరికీ ఆదర్శమని కొనియాడారు. జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు. అమర్జీ పొట్టి శ్రీరాములు గారు వారి ప్రాణాన్ని రాష్ట్రం కోసం త్యాగం చేశారు. భాషా రాష్ట్రాలు కావాలని ఆ రోజు తెలుగు వారికి ఒక రాష్ట్రం లేనటువంటి రోజుల్లో, మద్రాసీలుగా పిలువబడేటువంటి రోజుల్లో తెలుగు వారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆ రోజు పోరాడినటువంటి గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అమరణ నిరాహార దీక్ష కూర్చొని వారు 58 రోజులు దీక్ష చేసి మరి తెలుగు రాష్ట్రాల కోసం మరి ప్రాణ త్యాగాన్ని చేశారు. ఆ విధంగా ఒక ఆశయం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ముఖ్యుల్లో భారతదేశంలో పొట్టి శ్రీరాములు గారు. ఇలాంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు చెప్పారు, పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తులు 5 ఉంటే చాలు దేశ స్వతంత్రాన్ని సాధించవచ్చు అని చెప్పారు. అంటే పొట్టి శ్రీరాములు గారి యొక్క గొప్పతనాన్ని ఆ మాటలో తెలుసుకోవచ్చు. అదేవిధంగా స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అమరజీ పొట్టి శ్రీరాములు గారు వారు ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారి సూచించినటువంటి అహింస కోసం, అహింసా ధర్మం కోసం, అలాగే హరిజనోద్ధరణ కోసం, సత్యం కోసం వారు పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అమరజీ పొట్టి శ్రీరాములు గారు. మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం నడుం బిగించి ఒక ఆదర్శంగా నిలబడ్డ గొప్ప వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. సో అలాంటి వ్యక్తి ఈరోజు జయంతి కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మన వినుకొండ పట్టణంలో. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, పొట్టి శ్రీరాములు గారు ఒక ఆదర్శం నేటి యువతకి. ఈరోజు దేశ అభివృద్ధి చేసుకోవాలని ఆలోచించే వాళ్ళకి, మన రాష్ట్రాన్ని నెంబర్ 1 గా ముందుకు చూసుకోవాలనేటువంటి అందరికీ ఈరోజు పొట్టి శ్రీరాములు గారు వారి అందరికీ కూడా ఆదర్శమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. రాష్ట్రంలో అహింసా మార్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. గాంధీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు గారికి ఈ రోజు ప్రజలందరూ కూడా జయజయలు పలుకుతూ ఉన్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నారు చంద్రబాబు గారు. రాజ్యాంగ విలువల్ని గౌరవిస్తున్నారు, అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈ రోజు హింస అనే దానికి తావు లేకుండా ఈరోజు రాష్ట్రంలో అహింసను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పొట్టి శ్రీరాములు గారు ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించి ముందుకు నడవాలి, రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, వారి యొక్క ఆశయ సాధన కోసం ముందుకు నడవాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.